ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్ చౌరస్తాలో రైతులు ఆందోళన చేపట్టారు. కొన్ని గంటల పాటు వారు ఆందోళన చేయడంతో హైదరాబాద్ మెదక్ దారిలో ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుపై బస్సులకి అడ్డంగా పడుకొని రైతులు నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు రైతులని సముదాయించిన వారు సస్యమీర అంటూ భీష్మించారు. మేడం దగ్గర పోతే మేడం మా ఊళ్ళో నెల రోజులు కొనుక్కోనంటే మా చేతిలో ఏం లేదు. కేసీఆర్ చెప్తేనే కేసీఆర్ నరేంద్రరావు చెప్తేనే మేము ఒడ్డు కొంటాం, ఒడ్డు తీసుకుంటాం, మేము సభ చేస్తామని చెప్పి బతుకుంటే దీనికి 10 సార్లు తిన్నాను. గారికి నా దగ్గర లేదు, నా సమస్యలు లేదు, మీరు కలెక్టర్ దగ్గర పోతారా, ఎంఆర్ఓ దగ్గర ఆర్ఎస్ దగ్గర పోతారా, కేటీఆర్ దగ్గర పోతారా, కేసీఆర్ దగ్గర మీ ఇష్టం, నాకు సంబంధం లేదని చెప్పి మా తోటి బల్ల గుద్దాన్ని మాట్లాడుతుంది ఎంఆర్ఓ మేడం. ఎందుకున్నది ప్రజలను పట్టించుకోవాలి మేడం, వెంటనే సస్పెండ్ చేయాలని మా రైతులం అందంగా దుమ్మడిపోయినా సస్తానికి ఈ ఎంఆర్ఓ ఆఫీసులో కూడా మేము పోతే ఇంతమంది సిద్ధం ఉన్నాం, సస్తానికి కూడా సిద్ధం ఉన్నాం. వాళ్ళని సాగుగా తీసుకొచ్చారు. ఈ రైతులు రాజ్యం లేదని చెప్తారు కదా, మరి రైతులు చచ్చిపోతున్నారు. ఈ అధికారులంతా ఎక్కడున్నారు, ఉన్నారు ఇక్కడ దయచేసి మీరు అన్నారు. ఎన్ని రోజులు మా బాధ కాలం వస్తుంది మాకు. ఈ ప్రభుత్వం వస్తే ఈ తెలంగాణ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా రైతులు ఇలా గురి తీసుకొచ్చే ప్రభుత్వం